పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల బాధలు వర్ణాతీతం. 2022లో వచ్చినటువంటి గోదావరికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా తట్టబుట్ట సదురుకొని గుట్టలకు వెళ్ళిపోయారు. మొత్తం ముడిగింది సార్, అది మొత్తం పైకి ఏం దొరకలేదు సార్, మొత్తం ముడిగింది. అప్పుడు ఏం చేశారు మీరు? మేం చేయలేదు సార్, తట్ట బుట్టలు చదువుకొని అడవికి వెళ్ళాం సార్. మేము మా ఇల్లు పూర్తిగా ముంపునకు గురైంది సార్. మా ఫ్లడ్ అప్పుడు కూడా మేము వచ్చి మా ఇంటిని కూడా ఫోటోలు తీసి అలా అధికారులకి సమర్పించడం జరిగింది. ప్రజలతో వెళ్ళి మాట్లాడితే మనకు అర్థమవుతుంది మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్వాసితుల్ని ఏ బేస్లో గుర్తిస్తున్నారు అనేది మనం చూడాలి. 2022లో వచ్చినటువంటి వరద నీటిని మనం ఒక బేస్గా తీసుకున్నాం అనుకోండి. 2022లో ఏ గ్రామాలు మునిగాయి, మరి అప్పుడు జాబితా కూడా తయారు చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నిర్వాసితులుగా గుర్తించి ఎల్పీ షెడ్యూల్లో లేవు అనేసి ఇరిగేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అని దాని పేరుతో 39 ఇళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది సార్. గ్రామం మొత్తం మునిగిద్ది, కానీ గ్రామంలో కొన్ని కుటుంబాలు అంటే ఒక 39 కుటుంబాలు మునగవు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు ఎవరికి చెప్పుకోండి, కాకపోతే వీళ్ళ లిస్ట్ ఉండదు. చూసారా ఎంత అన్యాయమో? 2022లో వచ్చిన గోదావరికి గ్రామం మొత్తం అంటే సుమారు గ్రామ పంచాయతీ మొత్తం కూడా 289 కుటుంబాలు పక్క గ్రామం వెళ్ళి అక్కడ మరి షెల్టర్ తీసుకున్నాయి. ఆ గ్రామం ఈరోజు ముంపులో ఉంది. వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజ్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఈ గ్రామం నుంచి ఖాళీ చేసి వెళ్ళి 2022 గోదావరిలో ఇల్లు మొత్తం కూడా మునిగిపోతే తట్టబుట్ట సదురుకొని వెళ్ళినటువంటి ఈ కుటుంబాలకు మాత్రం R&R ప్యాకేజీ లేదు. అందులో వీళ్ళు పోలవరం బాధితులు కాదు. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితుల బాధలు వర్ణాతీతం. ఈరోజు నేను చింతూరు మండలంలోని మల్లెతోట అనే ఆదివాసీ గ్రామంలో ఉన్నాను. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులయ్యే ఆదివాసులతోటి మాట్లాడాలని చెప్పేసి నేను ఇప్పుడు ఈ గ్రామం వచ్చాను. ముఖ్యంగా మల్లెతోట గ్రామం అంటే మల్లెతోట ఒక గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో మల్లెతోట అనేది ఒక గ్రామ పంచాయతీ. సుమారు ఈ గ్రామంలో 289 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. 2022లో వచ్చినటువంటి గోదావరికి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా తట్టబుట్ట సదురుకొని గుట్టలకు వెళ్ళిపోయారు. అంటే 2022లో వచ్చినటువంటి గోదావరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పాక కనీసం గుర్తింపు కూడా లేదు. ఇక్కడ మనకి ఎదురుగా ఉన్నటువంటి తాడి చెట్లు కనిపిస్తున్నటువంటి ఈ తాడి చెట్లు మొత్తం ఈ తాడి చెట్లు ఆ ఎదర మనకి ఆ చెరువు కట్ట కనిపిస్తుంది. ఆ చెరువు కట్ట కూడా మొత్తం ఎక్కడ కనిపించకుండా గోదావరి నీటిలో మునిగింది. దాదాపుగా మరి మల్లెతోట గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 289 కుటుంబాల పేర్లన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు అంటే వచ్చినటువంటి బ్యాక్ వాటర్ కారణంగా వీళ్ళందరూ కూడా నిర్వాసితులైనట్టు ప్రభుత్వ రికార్డులో ఉంది. వీళ్ళందరికీ కూడా బియ్యము పప్పులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. దాదాపుగా సుమారు 15-20 రోజుల పాటు వీళ్ళందరూ కూడా కొండ కోణంలో తలదాచుకున్నారు. కానీ ఈరోజు పోలవరం ప్రాజెక్టులో సుమారు 39 కుటుంబాలు మీరు ముంపులో లేరు అని చెప్పేసి రికార్డెడ్గా అధికారులు చెప్తున్నారు అని చెప్పేసి గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పుడు మనం ఆ గ్రామస్తులతోటి కలిసి అసలు ఎటువంటి సమస్య ఉంది, అదేవిధంగా మరి 2022లో వచ్చినటువంటి గోదావరి నీటికి ఎక్కడి వరకు నీరు వచ్చింది అనే పలు విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఇళ్ళన్నీ కూడా మరి నీటిలో మునిగిపోయాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ రేకుల షెడ్ కూడా గతంలో లేదు, కానీ ఇక్కడ ఒక ఇల్లు ఉండేది. ఆ గోదావరి వరదకి ఆ ఇల్లు కొట్టుకొని పోతే మరలా మరి ఆదివాసీ మిత్రుడు మళ్ళీ ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇతని కుటుంబం ఇప్పుడు పోలవరం ముంపులో లేదు. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా పోలవరం ప్యాకేజీలో లేదని చెప్పేసి అధికారులు తెలియజేయడంతో ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా చింతూరు వెళ్ళి వీళ్ళంతా కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా చింతూరు ITDAలో మరి ప్రాజెక్ట్ అధికారి గారికి గౌరవ ప్రాజెక్ట్ అధికారికి కూడా వీరంతా కూడా వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. అయినా ఎటువంటి ఫలితం దక్కలేదు. మరి అధికార యంత్రాంగం స్పందించి ఒకే ఊరిలో అంటే మొత్తం మునిగిపోయే ఊరిలో కొంతమంది ముంపు బాధితులుగా మరి కొంతమంది ముంపు బాధితులు కాకుండా చూపిస్తున్నటువంటి ఇటువంటి విషయాల మీద మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ మరి
ఈ గ్రామ పూజారి అంటే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసుల సాంప్రదాయ ప్రకారంగా ఒక గ్రామ పూజారి ఉంటారు. ఆ గ్రామ పూజారి మన కాకరాజయ్య గారు ఉన్నారు. అదేవిధంగా నేను ఏ ఇంటి దగ్గర అయితే నిలబడ్డానో ఇక్కడ పక్కనే ఆ ఇంటి ఓనర్ అయినటువంటి శ్యామల సీతమ్మ గారు కూడా ఉన్నారు. ఒకసారి శ్యామల సీతమ్మతోటి మాట్లాడదాం. 2022లో గోదావరి వచ్చినప్పుడు ఎక్కడ దాకా మునిగిపోయిందమ్మా మీ ఇల్లు? మొత్తం మునిగింది సార్, అది మొత్తం పైకి ఏం దొరకలేదు సార్, మొత్తం మునిగింది. అప్పుడు ఏం చేశారు మీరు? మేం చేయలేదు సార్, టట్ట బుట్టలు చదువుకొని అడవికి వెళ్ళాం సార్. మేము అడవిలో దాదాపుగా సుమారు ఎన్ని రోజులు ఉన్నారు? 2 నెలలు దాకా ఉన్నాం సార్ మేము. 2 నెలలు ఉన్నారా? ఓకే. అప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి అన్నీ అందాయమ్మా? అందాయి సార్. అప్పుడు ఓకే. అప్పుడు లిస్ట్లో మీ పేరు కూడా ఉంది కదా? వచ్చింది సార్. ఓకే. ఇప్పుడే లేదు. ఇప్పుడు లేదు. ఓకే. 2022లో ముంపు బాధితులు వీళ్ళ పేరు ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ముంపు బాధితులుగా లేరు. అంతా ఒకే ప్లేసు, అంత ప్లాట్ఫామ్ అంతా ఒకే లెవెల్గా ఉంటుంది మొత్తం కూడా. అంటే ఇక్కడ పక్కనే ఇల్లు మునుగుతాయి, అంటే ఈ ఇంటి పక్కన ఆ ఇల్లు మునిగినట్టు రికార్డులో ఉంటుంది, కానీ ఈ ఇల్లు మాత్రం రికార్డులో ఉండదు. ఇంకొక విషయం చెప్పాలంటే ఆ ఇల్లు కొంచెం హైట్లో ఉంటుంది, ఈ ఇల్లు కొంచెం డౌన్లో ఉంటుంది, కానీ ఈ ఇల్లు ముంపులో లేనట్లు అధికారులు రికార్డులలో చెప్తున్నారు. సరే, ఏదేమైనా సరే పోలవరం ప్రాజెక్ట్ అనేది కట్టడం మంచిదే. దీనివల్ల మరి ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు, దీనివల్ల ప్రభుత్వానికి ప్రజలకి చాలా మేలు జరిగిద్ది. కానీ ఎవరైతే నిర్వాసితులు ఉంటారో అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ ముంపు మండలాలు అయితే మునిగిపోతున్నాయో ఆ ముంపు మండలాల్లో మునిగినా మునగకపోయినా దాదాపుగా సుమారు 1,00,000కు పైగా కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారు. వీళ్ళందరికీ తగు న్యాయం జరగాలని చెప్పేసి ఆ రోజే స్వర్గస్థ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో తెలియజేశారు. కానీ ఇప్పుడు మునిగే గ్రామంలో కూడా మీరు మునగట్లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రాజా, నువ్వు చెప్పు, అసలు ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు మీ ఊరు ఉంది, ఊరిలో మొత్తం మునుగుతున్నారు, నువ్వు అక్కడికి పైన తేలుతున్నావని వచ్చింది. నీ అభిప్రాయం చెప్పు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అధికారులకి? చెప్పు, ముందుకు చెప్పు. నేను ఊరంతా మునిగిపోతా ఉంటే నేను మరి ఊర్లో గ్రామ దేవతకి పూజించటోండి నేనే, ఈ సమ్మక్క సారక పూజించటోండి నేనే. మళ్ళీ నన్ను వదిలేసి మరి ఊరంతా వెళ్ళిపోతా ఉంటే ఆ 39 ఇల్లులకి 39 ఇల్లులు వాళ్ళతోని నేను ఒకడిని ఇక్కడ ఉండాలి సార్. మరి ఒకడు ఎలాగుంటాను, ఒకడు ఉండలేకే మరి ఇలాగా నేను చెప్తున్నాను. అంటే ఊరంతా మునిగింది, ఊరిలో పూజారి మునగట్లేదని అధికారులు రికార్డులలో చెప్తున్నారు. మరి ఊరంతా వెళ్ళేటప్పుడు నేను ఊరు పూజారి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఈయన అడుగుతున్నాడు. వెళ్ళిపోతాం ఇక్కడ. మరి మేము మరి నేను లేకుండా ఈ గ్రామ దేవతని లేకుండా నేను పూజ చేసేది, నేను లేకుండా మళ్ళీ ఊరంతా ఎలాగెళ్తారు సార్? మళ్ళీ గ్రామ దేవతని ఎలాగ లేపేది? మరి ఊరు లేచిపోతే మళ్ళీ గ్రామ దేవత అనుకోండి నేను ఇక్కడే వదిలేసి నేను ఇక్కడే ఉండాలా? ఊరంతా మునిగిపోతే ఆ దేవత కూడా మునిగిపోతుంది. నేను వెళ్తేనే ఊరందరూ వెళ్ళిపోతారు. ఓకే. అంటే ఆదివాసుల సంప్రదాయ ప్రకారం మరి సమ్మక్క సారక్క గుడి పూజారి అయినటువంటి కాక రాజయ్య కూడా ముంపు బాధితుడే, కానీ అధికారుల రికార్డులలో ఈయన ఇల్లు ముంపులో లేదని చెప్పేసి వచ్చింది. ఈయన ఇంటి పక్కన ఇల్లు ముంపులో ఉంది, ఈయన ఇంటి ముందు ఇల్లు ముంపులో ఉంది, ఇంటి పక్కన ఇంకో ఇల్లు కూడా ముంపులో ఉంది, కానీ కాకరాజయ్య ఇల్లు అనేది ముంపులో లేదు. సరే, ఒక విషయం ఏంటంటే 2022ని మనం మెజర్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే 29 కుటుంబాలు ఉన్నాయో వీళ్ళందరూ మునగట్లేదని చెప్తున్నారో ఆ 29 కుటుంబాలు కూడా ముంపులో ఉన్నట్టే. సో అధికార యంత్రాంగం స్పందించి వెంటనే మరి ఈ 29 కుటుంబాలను కూడా నిర్వాసితుల మరి జాబితాలో చేర్చి వీళ్ళకు కూడా వాస్తవంగా న్యాయం చేయవలసిన అవసరం ఉంది. నీ పేరు చెప్పమ్మా చిన్న. నా పేరు మడకం బొజ్జ అండి. మాది మల్లెతోట గ్రామం, చింతూరు మండలం, ఏజుకుడర్ పంచాయతీ. మాది 2022లో మా ఇల్లు పూర్తిగా ముంపునకు గురైంది సార్. ఇవ్వండి, మా ఫ్లడ్ అప్పుడు కూడా మేము వచ్చి మా ఇంటిని కూడా ఫోటోలు తీసి అలా అధికారులకి సమర్పించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలో 289 కుటుంబాలు ఉన్నాయి, కానీ 289 కుటుంబాలలో 39 కుటుంబాలు మాత్రం ముంపు బాధితులు లేరు. వీళ్ళది ముంపు బాధితుల లిస్టులో మరి జాబితాలో వీళ్ళ పేరు లేకపోవడంతో ఈ 39 కుటుంబాల వాళ్ళు, ఆదివాసీ కుటుంబాల వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. వారంతా కూడా ఇప్పుడు మనతోటి మాట్లాడటానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చెప్పమ్మా, మీ పేరు చెప్పి అసలు మీ బాధని చెప్పండి. అంటే మీరేమనుకుంటున్నారు? అంటే గ్రామంలో మరి ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, మొత్తం సుమారు 289 కుటుంబాలు ఉన్నాయి, అందులో మీ 39 కుటుంబాలు మాత్రం ముంపు జాబితాలో లేదని చెప్పేసి మరి మీకు అధికారులు చెప్తున్నారని చెప్పారు. దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి అధికార యంత్రాంగానికి ఏ విధంగా తెలియజేసి వాళ్ళ ద్వారాగా ఏ విధంగా మీరు ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారు? మీ పేరు చెప్పు.
మా పేరు మడకం బొజ్జి సార్. మల్లెతోట గ్రామం, చింతూరు మండలం, ఏజికొడేరు గ్రామ పంచాయతీ సార్. మాకు గత 2022లో వచ్చినటువంటి వరదకి మా ఊరు మొత్తం కంప్లీట్గా ముంపునకు గురైంది సార్. ఒక్క ఇల్లంటూ గొడ్డు గోవ కోడి ఏది కూడా మిగిలలేదు సార్. పూర్తిగా ముంపునకు గురైంది. ప్రభుత్వం దృష్టిలో కూడా మా ఊరు పూర్తిగా ముంపునకే అలాట్మెంట్ చేశారు సార్. అయితే తీరా సర్వేకి వచ్చేసరికి ఊరు మొత్తం సర్వే చేసి అందులో 39 ఇళ్లను మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో మీ ఇల్లు ఉన్నాయనేసి, ఆ ఎల్పి షెడ్యూల్లో లేని సర్వే నెంబర్లో మీ ఇల్లు ఉన్నాయనేసి నేపంతో మా ఇళ్లను సర్వే చేసి పక్కన పెట్టేయడం జరిగింది సార్. అయితే మా ఊరు మొత్తం రౌండ్ ఆఫ్గా మునిగిపోద్ది సార్. ఒక దిబ్బలాగా ఉన్న ప్లేస్లో మా ఇల్లు ఉన్నాయి సార్. దానివల్ల మా ఇళ్లను పక్కన పెట్టేశారు. వరద వస్తే చుట్టూరా మునిగిపోయి మా ఇల్లు మధ్యలో ఉండిపోవడం జరుగుతుంది సార్. ఇంకా ఎక్కువ వస్తే మా ఇల్లు కంప్లీట్గా ముంపునకు గురైనాయి సార్. 2022లో మీ ఇల్లు మునిగిపోయిందా పూర్తిగా? మునిగిపోయింది సార్, పూర్తిగా మునిగిపోయింది సార్. అయితే ముందు తూర్పునకు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకు మొత్తం నష్టపరిహారం ఇచ్చారు సార్. ఇచ్చారు, నమోదు చేశారు వాళ్ళని. మా ఏమో ఆ దిబ్బలో ఉండడం వలన నమోదు చేయలేదు. ఏంటంటే మీది మాకు ఇరిగేషన్ వాళ్ళు ముంపులో లేనట్టు చూపించారు, దానివల్ల మీ పక్కన పెట్టేశాము అని చెప్పారు సార్. కలెక్టర్ గారికి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి, అలాగే స్పెషల్ కలెక్టర్ గారికి కూడా విన్నవించాం సార్. కలెక్టర్ గారు స్వయాన వచ్చి మా గ్రామాన్ని వరద సమయంలో కూడా సందర్శించి మేము ఇది సాల్వ్ చేస్తాం, మీరు ఇక్కడ ఉండలేరు కదా, మీ బాధ నాకు తెలుసు, నేను పై అధికారులకు తెలియజేసి మీకు సాల్వ్ చేస్తానన్నారు సార్. ఇప్పటిదాకా కలెక్టర్ గారిని కూడా 2 సార్లు 3 సార్లు కలిసాం సార్. స్పెషల్ కలెక్టర్ గారిని కలిసాం సార్ ధవళేశ్వరం. అయినా కూడా మాకు ఎటువంటి పరిష్కారం ఇప్పటిదాకా లేదు సార్. మా ఫైనల్ లిస్ట్లో కూడా మిగతా ఇళ్ళకు వచ్చినాయి సార్. మాకైతే కనీసం ఆ రిపోర్ట్లు కూడా మా పేర్లు లేవు సార్. దానివలన మేము తిరుగుతున్నాం కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. పిఓ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కలిసాము, పోలవరం అథారిటీ ప్రాజెక్ట్ అడ్మిన్ సార్ని కలిసాము, స్పెషల్ కలెక్టర్ని కలిసాము. ఎవరిని కలిసినా కూడా అవ్వట్లేదు సార్ మాకు పని. అయితే ఎమ్మెల్యే గారిని కలిసాము, ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా కలిసాము. అయితే మాకంటే ఇంకా పక్క గ్రామాలు ఉన్నాయి సార్, వాళ్ళకి సుక్క నీరు వెళ్ళలేదు, వాళ్ళ ఇళ్ళ దగ్గరలోకి వెళ్ళింది. అయినా కూడా వాళ్ళకి ఆల్రెడీ ప్యాకేజీ కూడా ఇవ్వడం అయిపోయింది సార్. మాకైతే అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారా? అంటే మనం ప్రజలతోటి వెళ్ళి మాట్లాడితే మనకు అర్థమవుతుంది. మరి పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్వాసితుల్ని ఏ బేస్లో గుర్తిస్తున్నారు అనేది మనం చూడాలి. మడకం బొజ్జి చెప్పిన విధంగా వీళ్ళ గ్రామం మునిగిపోయింది, కానీ పక్క గ్రామం అనేది ఆ 2022లో వచ్చినటువంటి గోదావరి నీటికి కనీసం వాళ్ళ ఇంటి ముంగట కూడా ఆ నీళ్ళు రాలేదు. కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పోలవరం బాధితులుగా ప్రభుత్వం ప్రకటించింది, వాళ్ళందరికీ నష్టపరిహారం కూడా ఇచ్చారు. మరి ఇది ఎక్కడ అన్యాయం? ఒక గ్రామం మునగకపోగా, అంటే 2022లో వచ్చినటువంటి వరద నీటిని మనం ఒక బేస్గా తీసుకున్నాం అనుకోండి, 2022లో ఏ గ్రామాలు మునిగాయి, మరి అప్పుడు జాబితా కూడా తయారు చేయడం జరిగింది. వీళ్ళందరిని కూడా నిర్వాసితులుగా గుర్తించి వీళ్ళందరినీ కూడా మరి సేఫ్టీ ప్లేస్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లా షిఫ్ట్ చేసిన వాళ్ళని ముంపు బాధితులుగా లేరు. కానీ అసలు 2022లో వచ్చినటువంటి గోదావరి కారణంగా కనీసం గ్రామం మునక్కపోయినా సరే వాళ్ళందరూ కూడా పోలవరం నిర్వాసితుల జాబితాలో ఉన్నారు. వాళ్ళందరూ R&R ప్యాకేజ్ తీసుకున్నారు. అంతా కూడా సక్రమంగా జరుగుతుంది. ఇది ఎక్కడే అని చెప్పేసి ఆదివాసులు ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ వీళ్ళ మొర గోస పట్టించుకునే నాదుడే లేడు. మరి ఈ విషయం మీద పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం స్పందించాలి. దాంతోపాటు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం అంటే 2022లో ఈ ప్రాంతానికి సందర్శనకు వచ్చినప్పుడు ప్రతి ఆదివాసీ కుటుంబానికి న్యాయం చేస్తాము, ఆదివాసులైనా గిరిజనులైనా గిరిజనేతరులైనా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ప్రతి కుటుంబం కూడా మేము న్యాయం చేస్తామని ఆ రోజు మన ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతోటి ఉద్దేశించి పెద్ద ఎత్తున మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి ఈ విషయం మీద మరి ఇన్ని కుటుంబాలు అంటే ఒకే గ్రామ పంచాయతీ ఒకటే గ్రామం మరి 39 కుటుంబాలు మీరు నిర్వాసితుల జాబితాలో లేరని చెప్పేసి మనం వాళ్ళని అన్యాయం చేయడం అనేది ఇది సరైన చర్య కాదు. ఎందుకంటే ప్రతి చిన్న గోదావరి వచ్చినప్పటికి కూడా వీళ్ళ పొలాలు ఇల్లు అన్నీ మునిగిపోతాయి. మరి అటువంటిది ఏకంగా ప్రాజెక్టు నీళ్లు నిలబడితే మరి ఈ ఇల్లు అనేది ఉండవు. కనీసం ఆ ఎదురు మనకి కనిపించినటువంటి తాడి చెట్లు కూడా
ఉండే పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద అధికార యంత్రాంగం స్పందించాలి. నా పేరు ధర్మ ప్రసాద్ సార్. మాది చింతూరు మండలం ఏజికోడేరు గ్రామ పంచాయతీ. అంటే సార్ మాది ప్రజెంట్ ఆల్ టోటల్ ఇది మునిగిపోతుంది సార్. కొద్ది దిబ్బ వరకే ఉంటుంది సార్. ఏ దిబ్బ వరకు ఉంటుంది? ఆ దిబ్బ వరకే ఉంటుంది సార్. అది కూడా కొద్దిగా ఇది మొత్తం ఇలా ల్యాండింగ్ అయిపోద్ది సార్. వాటర్ సార్ ఈ సరౌండింగ్ మొత్తం కంప్లీట్ సార్. మొత్తం ఈ సరౌండింగ్ అంతా మునిగిపోదు సార్. ఇది అంటే ఓన్లీ ఆ బెల్ట్ వరకే ఉంటుంది సార్. ఆ దిబ్బ వరకే ఇది కంప్లీట్ మునిగిపోయిన తర్వాత సార్ మేము ఉలుమూరు సార్ మాది, మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నాం సార్. వాళ్ళు ఆల్రెడీ ప్రజెంట్ వాళ్ళకి ఇచ్చే, వాళ్ళది మునిగిపోయిన లిస్టులో లేదు సార్. అయినా వాళ్ళకేమో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పెట్టుకున్నారు, మా దాన్ని తీసి పడేది సార్. 39 హౌసెస్ సార్ కంప్లీట్. అంటే 22 గోదావరి, అంతకుముందు 2022 గోదావరికి ప్రజెంట్ మల్లె తోట మొత్తం మునిగిపోయింది సార్. మునిగిపోతే మేము ఉలుమూరులో వెళ్ళి 2 వీక్స్ దాకున్నాం సార్. 2 వారాలు దాకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ మా అందరికి ఎన్ఎస్ చేసిన తర్వాత మళ్ళీ సరుకులు పంపించారు సార్ ఇక్కడికి. వాళ్ళకు కూడా ఉలుమూరు వాళ్ళకు కూడా ఇచ్చారు సార్. అంటే మీది ప్రజెంట్లీ మొత్తం కంప్లీట్గా మీది మల్లె తోట మునిగిపోద్ది అన్న ఉద్దేశంతో మేము అటు వెళ్ళిపోయాం సార్. ఆల్రెడీ అంతకుముందు మొత్తం మునిగిపోయింది సార్. మునిగిపోతే ఉలుమూరులో 2 వారాలు దాకున్నాం సార్. గత 2022లో వచ్చినటువంటి వరదకి మల్లెతోట గ్రామం అనేటువంటిది ఒక్క చెట్టు చేమ ఏమి ఇల్లు కూడా లేకుండా పూర్తిగా ముంపునకు గురైంది సార్. అయితే అధికారులు సర్వే చేసి, పోలవరం అధికారులు సర్వే చేసి ముంపు గ్రామాన్ని పూర్తిగా సర్వే చేశారు సార్. సర్వే చేసి అందులో 39 ఇళ్లను మీ ఇల్లు ఎల్పి షెడ్యూల్లో లేవు అనేసి ఇరిగేషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అని దాని పేరుతో 39 ఇళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది సార్. మిగతా ఇళ్ళని మొత్తం సర్వేలో చేర్చి వాళ్ళకి నష్టపరిహారంలో నోటీసులన్నీ ఇచ్చారు సార్. మా 39 ఇళ్ళకైతే అసలు ఎటువంటి పేపర్లు కూడా ఇవ్వడం జరగలేదు సార్. అయితే మా ఊరు మొత్తం కలిసి అడవిలోకి వెళ్ళిపోయాం సార్. అడవిలో వెళ్ళిన తర్వాత కొందరేమో ఉలుమూరు గ్రామంలో వెళ్ళి తలదాచుకున్నాం సార్. అయితే అక్కడ కూడా అడవిలో కూడా వరద వచ్చేసరికి అక్కడ కూడా ఇంకా మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా దూరంగా వెళ్ళిపోయాం సార్. అయితే ఉలుమూరు గ్రామంలో మేము తల దాచుకోవడం జరిగింది సార్. అయితే మా గ్రామంతో పాటు ఉలుమూరు గ్రామాన్ని కూడా సర్వే చేసి వాళ్ళకి పూర్తిగా నష్టపరిహారం జాబితాలో చేర్చి వాళ్ళకి ఇప్పుడు నష్టపరిహారం డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం జరిగింది సార్. అలాగే వాళ్ళకి పునరావాసానికి కూడా ప్లేస్మెంట్ చూపించడం కూడా జరిగిపోయింది సార్. అయితే మా గ్రామాన్ని ఇంతవరకు పట్టించట్లేదు. అలాగే మా 39 ఇళ్ళనైతే అసలు పూర్తిగా పక్కన పెట్టేశారు సార్. ఈ విషయాన్ని మేము ఇక్కడ మాకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అధికారి గారికి తెలియజేశాం సార్. వాళ్ళు చూస్తామన్నారు. అయితే మళ్ళీ ధవళేశ్వరం స్పెషల్ కలెక్టర్ గారికి విన్నవించాం సార్. అయినా కూడా వాళ్ళు మేము చూస్తాం ఇది అదన్నారు సార్. అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము ప్రజెంటేషన్ ఇచ్చాం సార్. అయితే జిల్లా కలెక్టర్ గారు మా గ్రామానికి వరద సమయంలో కూడా వచ్చి స్వయాన చూశారు సార్. చూసి కూడా మేము పై అధికారులకి తెలియజేస్తాము, మీది కూడా చేస్తాం ఇది అదన్నారు సార్. ఇంతవరకు మాకు నష్టపరిహారం అందరికీ ఇవ్వడం జరిగిపోతుంది. మాకు అసలు సర్వే కూడా లేదు సార్ ఇప్పటిదాకా. మా గ్రామానికి అయితే అప్పట్లో అధికారులు వచ్చి మా పూర్తి ముంపు అనేసి మొత్తం లెటర్ రూపంలో ఇచ్చి నష్టపరిహారం మాకు ఈ పప్పు, బియ్యం, కూరగాయలు ఇటువంటివి మాత్రం వరద సమయంలో వచ్చి సహాయం చేశారు సార్. మరి చేసి స్వయాన చూసి కూడా మమ్మల్ని ఎల్పి షెడ్యూల్లో లేవు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ఇచ్చారు అని చెప్పి మా 39 ఇళ్లను పక్కన పెట్టేసి మీది ఇంకా మా జాబితాలో లేదనేసి పక్కన పెట్టడం జరిగింది సార్. మరి ఇప్పుడు మాకు గవర్నమెంట్ వారు ఏదైనా చూసి మమ్మల్ని ఆదుకుంటారనేసి కోరుతున్నాం సార్. మాకేంటంటే జూన్ వస్తే ఇంకా భయంతో బతకాల్సిన పరిస్థితి ఉంది సార్. కానీ నీటి సుక్క కూడా ఇంట్లోకి వెళ్ళని గ్రామాలకి సర్వే చేసి వాళ్ళకి ప్యాకేజీ ఇవ్వడం, పునరావాసం కూడా కల్పించడం జరిగిపోతుంది సార్. కానీ మమ్మల్ని మాత్రం ఎటువంటి ఇంతవరకు దారి చూపించడం కూడా జరగట్లేదు సార్. అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు ఇంత ఇలా జరుగుతుంది సార్. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సర్వే తప్పుడు తడక సర్వేలు జరిగాయి సార్. అయితే ఈ 39 ఇళ్లలో కూడా చుట్టూ ఉన్నటువంటి ఇల్లు ముంపునకు గురి కావట్లేదనేసి చెప్పి ఆ ఇళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఇళ్ళని ముంపు జాబితాలో చేర్చారు సార్.
అది గవర్నమెంట్ అధికారుల నిర్లక్ష్యమో మరి ఎవరి నిర్లక్ష్యమో అర్థం కావట్లేదు సార్. మరి మా ఇల్లు మున్పునకు గురి కాకుండా ఆ మధ్యలో ఉన్నటువంటి ఇళ్ళ కాడ నీరు ఎట్లా వెళ్ళి ఆ ఇల్లు మునిగినాయి అనేటువంటిది కూడా మాకు అసలు ఎవరిని అడగాలో ఏ అధికారిని అడగాలో మాకు అర్థం కాక అసలు అలా ఉన్నాం సార్. మాకు మరి ఎవరు న్యాయం చేస్తారనేది మాకు జూన్ నెల వస్తే మళ్ళీ బిక్కుని అనుకుంటా బతకాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అసలు అన్యాయం అయిపోయేటోళ్ళకి న్యాయం జరగట్లేదు. ఏం లేని ప్లేస్లకి మంచి న్యాయం జరుగుతుంది సార్. ఫస్టునకు ముంపునకు గురయ్యేవాడికి ప్యాకేజ్ వంటిది అందజేసి తర్వాత పాక్షికంగా ముంపు గురయ్యే వాళ్ళని 45 కాంట్రుల్లోనన్నా చేర్చి వాళ్ళకి న్యాయం చేస్తే బాగుంటుంది సార్. ముంపునకు ఫస్ట్ గురవుతూ కూడా మేము సావాలా బతకాలా అనేటటువంటి పద్ధతిలో మేము ఉన్నాం సార్. అయితే ఈ 2022లో వచ్చినటువంటి వరదకి మా మల్లెతోట గ్రామం పూర్తినకు ముంపునకు గురైపోయింది సార్. అయితే మేము ఇంకా రాత్రి పగలు అనకుండా తిన్నది లేకుండా మూటముల్లా చదువుకొని సగం వస్తువులు ఇంట్లోనే వదిలేసుకొని ఆ పక్క గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ తల దాచుకున్నాం సార్. తల దాచుకుంటే మా గ్రామాన్ని సర్వే చేసి మేము ఎక్కడైతే వెళ్ళి తల దాచుకున్నామో ఆ గ్రామానికి ఇప్పుడు ఫస్ట్గా సర్వే చేసి వాళ్ళకి ప్యాకేజీ కూడా ఇవ్వడం ప్లస్ పునరావాసానికి కూడా ప్లేస్మెంట్ చూపించడం అంతా చేశారు సార్. కానీ మా గ్రామాన్ని ఇప్పటి వరకు ప్లేస్మెంట్ చూపించింది లేదు. మాకు ఎటువంటి ప్యాకేజీ డబ్బులు కూడా ఆ ముంపునకు గురైనటువంటి ఇళ్ళకి వాళ్ళ ఖాతాకి జమ కాలేదు. అలాగే 39 ఇళ్ళకైతే ఇంతవరకు సర్వే చేసింది కూడా మీరు ముంపు జాబితాలో లేరనేసి పక్కన పెట్టేయడం జరిగింది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు మా గ్రామాలని ఎన్నో ఇబ్బందులతో పడుతున్నటువంటి మా ఆదివాసీ గ్రామాలని మీరైనా మా బాధ విని మాకు న్యాయం చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్. ముఖ్యమంత్రి గారికి మేము ఈ ఊరి తరపున మేము చెప్తున్నాం సార్. మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నారా లోకేష్కి ముఖ్యమంత్రి గారికి మేము అంతా మేము తెలియపరుస్తున్నాము. మా ఊరు మొత్తంగా మా ముంపులో ఉంది సార్. మా 39 ఇళ్ళే ముంపులో లేవు. మాకంతా న్యాయం చేసేలాగా ముఖ్యమంత్రి గారు మీరే చూడాలి. చూసి మమ్మల్ని ఆ ముంపులో ఉన్న వాళ్ళ దగ్గర కలిపి మమ్మల్ని కూడా వాళ్ళతోనే పాటు తీసుకెళ్లేలాగా మాకు న్యాయం జరిగేలాగా చూడండి సార్. 39 కుటుంబాల బాధ, రోదన, అవస్థలు అంటే ఒకే గ్రామం మునుగుతుంది కానీ 39 కుటుంబాలు మాత్రం మునగవు. గ్రామం మొత్తం మునిగిద్ది కానీ గ్రామంలో కొన్ని కుటుంబాలు అంటే ఒక 39 కుటుంబాలు మునగవు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీరు ఎవరికి చెప్పుకోండి, కాకపోతే వీళ్ళ లిస్ట్ ఉండదు. చూసారా ఎంత అన్యాయమో. 2022లో వచ్చిన గోదావరికి గ్రామం మొత్తం అంటే సుమారు గ్రామ పంచాయతీ మొత్తం కూడా 289 కుటుంబాలు పక్క గ్రామం వెళ్ళి అక్కడ మరి షెల్టర్ తీసుకున్నాయి. ఆ గ్రామం ఈరోజు ముంపులో ఉంది. వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజ్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. ఈ గ్రామం నుంచి ఖాళీ చేసి వెళ్ళి 2022 గోదావరిలో ఇల్లు మొత్తం కూడా మునిగిపోతే తట్టా బుట్ట సదురుకొని వెళ్ళినటువంటి ఈ కుటుంబాలకు మాత్రం R&R ప్యాకేజీ లేదు. అందులో వీళ్ళు పోలవరం బాధితులు కాదు. సో ఈ పోలవరం నిర్వాసితుల విషయంలో మరొకసారి అధికార యంత్రాంగం స్పందించి తక్షణమే మల్లెతోట గ్రామంలో ముంపుకు గురవుతున్నటువంటి 39 కుటుంబాలకు వెంటనే R&R ప్యాకేజీ, అదేవిధంగా మరి భూ నష్టపరిహారం తదితర కార్యక్రమాలన్నీ కూడా త్వరలో చేపట్టాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా ఆదివాసులు అందరూ కోరుకుంటున్నారు. తక్షణమే మరి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆదివాసీ కుటుంబాలు అంటే ఎవరైతే మునిగిపోతున్నారో అటువంటి కుటుంబాలను గుర్తించండి, వెంటనే వీళ్ళకి తక్షణమే R&R ప్యాకేజీ తదితర మరి నిర్వాసితుల జాబితాలో చేర్చి వీళ్ళకి అందవలసినవన్నీ కూడా అందించవలసిన అవసరం ఉంది. గతంలో మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులు అవుతున్నటువంటి కొండల మీద ఉన్నటువంటి కొండరెడ్లను సైతం కూడా నిర్వాసితుల జాబితాలో చేర్చి వాళ్ళకి న్యాయం చేయాలి అని అప్పట్లో మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ మరి రోజులు మారిన కొద్దీ పరిస్థితులు మారుతాయి కదా. మునిగిపోతున్నటువంటి గ్రామంలోని
మరి 39 కుటుంబాలను కనీసం వీళ్ళని పోలవరం నిర్వాసితుల జాబితాలో చేసి పోలవరం నిర్వాసితులు అవుతున్నటువంటి ఆదివాసీ కుటుంబాలకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆదివాసీ గ్రామాలలో ఉన్నటువంటి విషయాలను కూడా వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈ వీడియోను అంటే తక్షణమే మరి మన ఆదివాసీ కుటుంబాలకు న్యాయం జరగాలంటే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మిగతా వారికి ఫార్వర్డ్ చేస్తే ఈ ఆదివాసీ కుటుంబాలకు న్యాయం జరిగిద్ది. గతంలో కూడా మనం ముక్కునూరు గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సగం గ్రామం మునిగినట్టు అధికారులు చేశారు. మరి ఆదివాసులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు. మనం ఆ గ్రామం వెళ్ళి మరి వీడియో చేసి అందరికి పెట్టడం వల్ల వాళ్ళను కూడా నిర్వాసితుల జాబితాలో చేర్చారు. ఆ విధంగా ఈ మల్లెతోటలో మిగిలిపోతున్నటువంటి 39 ఆదివాసీ కుటుంబాలకు కూడా మరి నిర్వాసితుల జాబితాలో చేర్చి న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.